ఎమ్మెల్యే కేసీఆర్ కనబడతలేడట. గజ్వేల్ పోలీసులకు కాంగ్రెస్ నేతలు కంప్లైంట్ చేసిరట. సరే, నువ్వు అపోజిషన్ బాధ్యతను తీసుకోకపోయినా, అపోజిషన్ పదవి తీసుకొని దానికోసం పనిచేయకపోయినా, మాట్లాడకపోయినా, అట్లీస్ట్ నువ్వు నీ నియోజకవర్గం గురించైనా మాట్లాడాలి కదా. దాదాపు 2 లక్షల చిల్లర ఉన్న గజ్వేల్ నియోజకవర్గ ఓటర్లు నీకు ఓటేసి ఎమ్మెల్యేగా గెలిపిస్తే నువ్వు ఇంట్లో పండుకుంటే ఎట్లా అని కాంగ్రెస్ వాళ్ళు కంప్లైంట్ చేసిరట. మాజీ ముఖ్యమంత్రి గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ 10 నెలలుగా కనిపించట్లేదని వెతికి పెట్టాలని సిద్దిపేట జిల్లా గజ్వేల్ పోలీసులకు స్థానిక కాంగ్రెస్ నేతలు ఆదివారం ఫిర్యాదు చేశారు. కేసీఆర్ ఆచూకీని కనిపెట్టి నియోజకవర్గ ప్రజల ముందుకు తీసుకురావాలని కోరారు. టీపీసీసీ అధికార ప్రతినిధి బండారు శ్రీకాంతరావు పార్టీ కార్యకర్తలతో కలిసి గజ్వేల్ ఇన్స్పెక్టర్ సైదాకు ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బండారు శ్రీకాంతరావు మాట్లాడుతూ కేసీఆర్ మీరెక్కడా అని ప్రశ్నించారు. వారం రోజుల్లో కేసీఆర్ జాడ తెలియకపోతే తామే వెతుకుతామన్నారు. ఎన్నికల్లో గెలిచి 10 నెలలు కావస్తున్నా నియోజకవర్గంలో ఆయన జాడ లేదని పేర్కొన్నారు. ప్రజల ఖాళీలో ముళ్ళు దిగితే పంటితో తీస్తానని చెప్పి మర్చిపోయారా అని గుర్తు చేశారు. కేసీఆర్ యోగక్షేమాలు తెలుసుకోవాల్సిన బాధ్యత ఆయన్ని ఎమ్మెల్యేగా గెలిపించిన గజ్వేల్ ప్రజల మీద ఉన్నది. పోలీసులు కేసీఆర్ ఆచూకీ చెప్పకపోతే తామే కేసీఆర్ ఫామ్ హౌస్కి స్వయంగా వెళ్ళి యోగక్షేమాలు తెలుసుకుంటామని అన్నారు. మరి ఇంతకైనా బాగున్నాడా, బాగలేడా? యశోద టీం ఏదో 1-2 నెలల కింద పోయిందంటున్నారు. నిజమేనా? అది కాదా? అరే, కనీసం ఇన్ఫర్మేషన్ అని ఇవ్వాలి కదా. ఇప్పుడు ఆమె కొండా సురేఖ మాట్లాడిన దాని మీదనేమో రెస్పాండ్ అయ్యారు, వేరే దాని మీద. మరి కేసీఆర్ని ఏదో చేసిర్రు, కేటీఆర్, కవిత, హరీష్లు అందరూ కలిసి కేసీఆర్ని ఏదో చేసిరా అని అంటే మరి ఎందుకు రెస్పాండ్ అవుతలేరు మీరు? కేసీఆర్ని ఏదో చేసిందని కొండా సురేఖ మాట్లాడినప్పుడు ఇది చాలా తప్పు, దుర్మార్గం, ఇగో మా నాయన క్షేమంగా ఉన్నాడని కేటీఆర్ ఎందుకు చెప్తలేడు? లీడర్ కావాలను ఫామ్ హౌస్కే పరిమితమైన బీఆర్ఎస్ ప్రెసిడెంట్. కీలక సమయాల్లో వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్సెంట్. వరదలు, హైడ్రా ఇష్యూ టైంలో ఫారెన్ టూర్లో ఉన్నాడు. పీఏసీ చైర్మన్ వివాద సమయంలో ఇతర దేశాల్లో ఉన్నాడు. కేటీఆర్ నుంచి క్యాడర్కు నో గైడెన్స్. మరో లీడర్ అవసరమని పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ. గజ్వేల్ ఎమ్మెల్యే మిస్సింగ్, కేసీఆర్ కనిపించట్లే, ఆయన ఆచూకీ తెలపండి. పోలీస్ స్టేషన్లో స్థానికులు ఫిర్యాదు చేశారు. మా లీడర్ ఏడుండు అని బీఆర్ఎస్ క్యాడర్ అడుగుతున్నది. మీరు ఇంకా కేటీఆర్ మీద ఆశలు పెట్టుకున్నారా? కేటీఆర్ ఆల్రెడీ కొల్లుడైపోయిండు. కేటీఆర్ ఆల్రెడీ నన్ను రక్షించండి, మిగతా వాళ్ళని ఏం చేసుకున్నా నాకు సంబంధం లేదు. ఎందుకంటే మొత్తం హైదరాబాద్లో చెరువులను కబ్జాలు చేసి భూములను మింగి ఆ డబ్బులని హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టిండి కేటీఆర్. సో కేటీఆర్ అందుకే తనను తాను సేఫ్ గార్డ్ చేసుకున్నాడు ఆల్రెడీ. మీరు అనుకుంటున్నారు కేటీఆర్ మా నాయకుడు, మా వర్కింగ్ ప్రెసిడెంట్ అని, అంత ఉత్తదే. కేసీఆర్ అందుకే సైలెంట్గా ఉన్నాడేమో. మరి కేసీఆర్ అందుకే సైలెంట్గా ఉన్నాడేమో. కొడుకు మొత్తం నన్ను ఆగం చేసిపోయిండానో లేకపోతే ఇంకోటనో పార్టీని నాశనం చేస్తున్నాను సైలెంట్గా ఉన్నాను. ఇప్పుడు కేసీఆర్ కూడా కేటీఆర్ని కాదని ఏం చేయడానికి అవకాశం లేదు. దాటిపోయింది, ఆ పరిధి దాటిపోయింది. అందరికంటే ఎక్కువ డబ్బులు వీళ్ళ దగ్గరనే ఉన్నాయి. కవిత దగ్గర, కేటీఆర్ దగ్గర, హరీష్ దగ్గర, వీళ్ళ దగ్గరే డబ్బులు ఉన్నాయి. కేసీఆర్ దగ్గర ఏం పెద్దగా లేవు ఒక రకంగా చెప్పాలంటే. సో ఇంకా ఆయన దగ్గర ఆప్షన్ లేదు. వీళ్ళు ఆయనని మాట్లాడనివ్వరు, నోరు మూసేస్తారు. మూసేసిర్రు. ఇప్పుడు ఆయన ఇదంతా ఈ డిప్రెషన్లో పడి ఆనాడు ఆయన కాలిరిగి ఏదో ఆలోచించి కింద పడి కాలు ఇరగొట్టుకున్నాడు. సో మీరు కేటీఆర్ ఏడుండు మరి అన్ని సమయాల్లో మిస్ అయిందంటే మిస్ అవ్వడమే కాదు, మైక్ అందుకుంటున్నాడు, పార్టీని ఇరకాటంలోకి నెట్టేస్తున్నాడు. ఏదో ఒక బూతో ఇంకోటి వాడుతున్నాడు, అర్థం పర్థం లేకుండా అడ్డంగా ఇరికిస్తున్నాడు పార్టీని. సో ఇక్కడ ఏం జరుగుతున్నది? కేటీఆర్ వేరే వాళ్ళతోనే ఆల్రెడీ ఒప్పందాలు చేసుకొని, అది కేంద్రమా రాష్ట్రమా రెండింటితోనా, మొత్తానికైతే ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక దగ్గర కొల్లుడైపోయి కోవర్ట్గా మారిపోయి పార్టీని ఆగం పట్టిస్తున్నాడు. సో మీ లీడరు కేటీఆర్ కాదు, ఇంకెవరు? హరీష్ రావు. ఆయన ప్రయత్నాల్లో ఆయన ఉన్నాడు. ఏం చేయాలా, ఎట్లా ముందుకెళ్ళాలా, మామను కాదంటే ఎట్లా, తిరగబడితే ఎట్లా, ఇట్లా ఆయన అంచనాల్లో ఆయన ప్రయత్నాల్లో ఆయన ఉన్నారు. కవిత ఆమె సైలెంట్గా ఉన్నది. ఏం చేయాలా, ఏంది కథ, ఈ వ్యవహారం ఇట్లా గొడవ నడుస్తూ ఉన్నదని ఆమె మరి జగమొండిని చేసిరు నన్ను అన్నది. మరి ఆమె సైలెంట్ అయిపోయింది. ఇట్లా ఆయన కుత లోపల కుమిలిపోతూ కేటీఆర్ ఫామ్ హౌస్లో మరి ఏ సిచ్యువేషన్లో ఉన్నాడు, ఆయన ఆరోగ్యం ఎట్లున్నది, ఇవన్నీ మనకు తెలియక వాళ్ళే చెప్పాలి. ఇంకా అయిపోయింది. ఇప్పుడు కేసీఆర్ తర్వాత ఎవరు అంటే కేటీఆరా? కేటీఆర్ ఇప్పుడు అడుగు బయటపెట్టి అని గట్టిగా మాట్లాడితే హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఆయన పెట్టిన పైసలన్నీ ఎగిరిపోతాయి, లేదా ఆయన జైలుకి పోతాడు. అందుకే అవన్నీ ఎట్లాగో ఈ పరిణామాలన్నీ ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన సైలెంట్గా ఎక్కడెక్కడ సెట్ చేసుకోవాలనో అక్కడ అంతా సెట్ చేసుకొని బ్యాలెన్స్డ్గా ఉన్నాడు. ఈ పార్టీ అనేది మీరు దీన్ని ఏం చేయడానికి అవకాశం లేదు. అది మర్చిపోరు. మీరు అయిపోయింది.
బీఆర్ఎస్కు మరో లీడర్ అవసరమనే చర్చ ఆ పార్టీ నేతల్లో జరుగుతున్నది. కీలక సమయాల్లో పార్టీ ప్రెసిడెంట్ కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అందుబాటులో ఉండట్లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వరదలు, హైడ్రా ఇష్యూ, పీఏసీ చైర్మన్ వివాద సమయంలో ఇద్దరు నేతలు ప్రజలకు, క్యాడర్కు దూరంగానే ఉన్నారు. పార్టీ నేతలకు సైతం గైడెన్స్ ఇవ్వట్లేదు. ముఖ్య నేతలు కీలక సమయాల్లో ఇలా దూరంగా ఉంటే ఎలా అనే చర్చ పార్టీలో జరుగుతున్నది. ఇతర రాష్ట్రాల్లోని ప్రతిపక్ష నేతలు యాక్టివ్గా ఉంటున్నారు. కానీ రాష్ట్రంలో బీఆర్ఎస్ ముఖ్య నేతలు మాత్రం ప్రజలకు, క్యాడర్కు దూరంగా ఉంటున్నారనే చర్చ ఇటు పార్టీలోనూ అటు రాజకీయ వర్గాల్లోనూ కొనసాగుతున్నది. బీఆర్ఎస్కు మరో బలమైన నేత ఉంటేనే పార్టీ పటిష్టమవుతుందని పార్టీలోని పలువురు నేతలు అభిప్రాయపడుతున్నారు.